చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో పాలకపక్షానికి సంబంధించిన నాయకులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అండ్ కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు కూడా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. ఉద్యోగులను తిడుతున్నారు, కొడుతున్నారు. ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు, చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు అని చెప్పి అటువంటి వార్తలు వస్తూ ఉన్న ఆ రిజల్ట్ అయితే కనిపించడం లేదు. తను సీరియస్ అయ్యారు అని చెప్పి ఆ రిజల్ట్ అయితే కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో అంటే దాని ఫలితం అయితే కనిపించడం లేదు. కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఈ మధ్యనే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా పెట్టరేగిపోతున్నారు అని. మొన్నటికి మొన్న జిల్లా పంచాయతీ అధికారిని ఏకంగా నా కొడక నేను ఆఫీస్కి వచ్చేదంతా ఏమనుకుంటున్నారని మీదకు పోతే ఎందుకు ఆ స్థాయిలో తిట్టారు, మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి ఆ ఉద్యోగులంతా కనుక మదన పడే పరిస్థితి. అండ్ కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఈ పవర్ కాంట్రాక్ట్లు చేస్తున్న వాళ్ళు ఆ పనులు చేస్తున్న ఉద్యోగిని కిడ్నాప్ చేసి కొట్టారు అని చివరికి జనరల్ మేనేజర్ ఎస్పీకి కలెక్టర్కు కంప్లైంట్ చేస్తే ఆ కిడ్నాప్ చేసి కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈసారి ఏకంగా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరి మీద పెట్టరేగిపోయారు. ఉద్యోగులు అనుకొని ఉంటారు, ఇంతవరకు మమ్మల్ని తిడుతూ ఉన్నారు, మమ్మల్ని కొడుతూ ఉన్నారు, పోతే కేసులు పెట్టరా, అమ్మాయ ఇప్పుడు మీ వరకు వచ్చి ఆగింది కదా, ఇప్పుడు మీరు ఎట్లా స్పందిస్తారో చూస్తాం, మీ అడుగుజాడలోనే మేము నడుస్తామని ఉద్యోగులు అనుకొని ఉంటారు. ఒక రేంజ్లో పెట్టరేగిపోయారు. రే అని చెప్పి ఆయన చేసిన తప్పేంటి? ఆ ఉద్యోగిని కిడ్నాప్ చేసి కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారట. దాన్ని తట్టుకోలేక ఇంతకుముందు డిఎస్పీ చైతన్య ఉండే, వాడు మంచిగానే ఉండే, తర్వాత వాడు చెడిపోయిండు. ఇప్పుడు రోహిత్ చౌదరి వచ్చాడు, ఏఎస్పీ నువ్వు వైసీపీకి అమ్ముడు పోయావు, ఎంత తీసుకున్నావురా, కేసులు పెడతావు మా వాళ్ళ మీద, నీ సంగతి తెలుస్తావు, బుధవారం రెడీగా ఉండు, నీ ఇంటి ముందు ధర్నా కోసం, నీ స్టేషన్లో ధర్నా కోసం రైతులందరినీ పెట్టుకొని వస్తా, నేను వస్తాను, నా భార్య వస్తాను, నా కోడలు వస్తుంది, ఎంతటోడివిరా నువ్వు, ఏం కేసులు పెడతావురా రే, ఏమనుకుంటున్నావురా, ఏదో ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి కాసిన తగ్గుతూ ఉన్నావు, లేకపోతే సంగతి తేల్చేవాళ్ళు, రే ఏం చేస్తావురా నువ్వు, ఏం కేసులు పెడతావురా నువ్వు, కేసులు పెట్టినంత తోడివారా, ఎంత తీసుకున్నావురా, ఎంత కమ్ముడు పోయినవరా అని చెలరేగిపోయారు. ఒక అడిషనల్ ఏఎస్పీ మీద కిడ్నాప్ చేసి కొట్టారు అని ఒక జనరల్ మేనేజర్ కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ మీద కేసు ఫైల్ చేసినందుకు అసలు మాటలతో డిఫైన్ చేయలేనంత రే అని. అందుకే అన్నాను, మమ్మల్ని తిడితే మమ్మల్ని కొడితే పోలీసులు పట్టించుకొని ఇప్పుడు ఏఎస్పీనే ఏకంగా ఏఎస్పీనే ఇంత దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు ఎట్లా స్పందిస్తారో చూద్దామని చెప్పి ఉద్యోగులు అనుకుంటూ ఉంటారు. బుధవారం రోజు నీ ఇంటికే వస్తావు, నీ స్టేషన్కి వస్తావు, నువ్వు ఎట్లా ఆపుకుంటావు చూడు, ఎంతమంది మీద కేసులు పెడతావు చూడు, చూసుకుందాం అన్నారు. మరి ఇప్పుడు చూడాలి, ప్రభాకర్ రెడ్డి గారు వెనక్కి తగ్గుతారా, ఏఎస్పీ అంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి వాళ్ళు వెనక్కి తగ్గుతారా చూద్దాం.